ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము చివరి దినం, వారాంతం కదా, శనివారం. అప్పుడే మనము ఈ వారము చివరిలోనికి వచ్చేసాము. ఈ గడిచిన వారమంతా కూడా దేవుడు మనకు తోడైండి ఎంతో క్షేమంగా నడిపించాడు కదా. ఈ నూతనమైన వారంలోనికి మనం ప్రవేశించబోతున్నాము. రేపటి దినం పునరుత్థాన దినం. మనము దేవునితో గడపడానికి కూడా సిద్ధపడాలి. మరి ఈ దినం దేవుడు మనతో ఎంతో చక్కగా మాట్లాడాలని మనం కోరుకుంటూ వాక్య ధ్యానానికి సిద్ధపడదామా? ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనంలో, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. మనకు ఈ మాట అంటే ఆయన తన కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం మనకు మిగిలిన సువార్తల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, దేవుడు ఏ విధంగా తనకిష్టమైన వారిని, అంటే ఆయన కొంతమందిని తను పిలుచుకున్నాడు కదా, జాలర్లుగా ఉన్న వాళ్ళను, మరి సుంకపు గుత్తదారులుగా ఉన్న వాళ్ళను, ఇలా రకరకాల మెంటాలిటీ, రకరకాల కల్చర్స్ నుంచి, రకరకాల ఫ్యామిలీస్ నుంచి ఆయన పిలుచుకున్నాడు. అయితే వారందరూ కలిసి తనతో ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపాలనుకున్నాడు. అంటే ముందుగా ఆయన యొక్క ఉద్దేశము వారు ఆయనతో ఉండునట్లు, అంటే ఆయనతో ఉండాలి. దేవుడు మనల్ని కూడా అలాగే పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయనతో ఉండాలి. మనము మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే ఇంకా వాళ్ళు మేము స్వార్థ ప్రకటించాలని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు అది కాదు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఏంటంటే, ముందుగా తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునితో సహవాసం చేయడం వల్ల మనం ఏ పని చేసినా కూడా అది పరిపూర్ణంగా, పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాము. ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సమయం గడపకుండా మనము ఆయన పనిని చేయలేము. పౌలు గారిని మనం చూస్తామా? అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? ఆయన ఒక నరహంతకుడు. అతడు ఎలాంటి నరహంతకుడు అంటే, క్రైస్తవులంటే అతనికి ఇష్టం లేదు. క్రీస్తును అనుసరించేటువంటి వారే కదా క్రైస్తవులు. అయితే ఆ క్రైస్తవులను హింసించి, వాళ్ళను భయంకరంగా హింసించేవాడు. ఎలాగంటే, స్త్రీలని చూడలేదు, పురుషులని చూడలేదు, చిన్న అని చూడలేదు, పెద్ద అని చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా హింసిస్తూ, వాళ్ళని చెరసాలలో వేస్తూ, గాయపరుస్తూ, చంపేస్తూ, ఇలాంటి మెంటాలిటీ కలిగినటువంటి వాడు అతడు. అంటే అతని యొక్క వ్యతిరేకత ఎంత తీవ్రమైనది అంటే, హింసించి చంపేంత తీవ్రమైనటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి ఆ పౌలు అని పిలువబడక ముందు సౌలు అతడు. అయితే అతడు ఒక దినాన దేవుని ముఖ దర్శనం పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అతనిని దర్శించాడో అతని యొక్క జీవితం మారిపోయింది. అతడు ఒక స్వరం విన్నాడు. ప్రకాశమానమైన వెలుగు అతని మీద ప్రకాశించింది. అతడు లేచి చూసినప్పుడు అసలు కన్నులు కూడా తెరవలేనంత, కన్నులు తెరిచినా కూడా ఏమీ చూడలేనంత తీక్షణమైన వెలుగు అతడు చూడగలిగాడు. ఆ వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు ఒక స్వరం విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని. ప్రభువా నీవు ఎవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని చెప్పిన తర్వాత ప్రభువు ఏమాత్రం వెయిట్ చేయలేదు. అతని జవాబు కొరకు వెయిట్ చేయకుండానే ప్రభు అతనికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏమనంటే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము,
అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలుపబడును అని చెప్పినప్పుడు అతని మనసు ఎంతగా కరిగిపోయిందో, అతని మనసు ఎంతగా ప్రభావితమైందో మనము వివరించి చెప్పలేము. కానీ అతడు 3 రోజుల పాటు చూపు లేదు. అయితే అతడు అన్నపానంలేమీ చేయలేదు. కానీ ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కదా. మరి ఆ ప్రార్థనలో దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రభు ఏం చెప్పాడంటే, నీవు అన్యజనుల ఎదుట నన్ను గురించి ప్రకటించాలి, రాజుల ఎదుట కూడా దేవుని ప్రకటించాలి అన్న ఒక ఆదేశాన్ని అతడు అందుకున్నాడు. అతని కొరకు అననీయ అనే ఒక వ్యక్తి ప్రత్యేకంగా రావడం, ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అతడు కొద్ది దినములు ప్రభువుతో గడిపాడు. ఆ తర్వాత కూడా అతడు వెంటనే పరిచర్యకి ఏం వెళ్ళలేదు. అతడు కొద్ది దినములు శిష్యులతో గడిపాడు. ఆ విధంగా అతడు కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఆ తర్వాతనే అతడు పరిచర్యలోనికి వెళ్ళడం జరిగింది. మరి మన జీవితాలలో కూడా మనము దేవునితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. మన హృదయాలు దేవుని యొక్క హృదయంతో కలిసిపోవాలన్నమాట. అంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకోవాలంటే ముందుగా దేవునితో అంటుకట్టబడాలి కదా. మరి అలా అంటుకట్టబడడానికి మనకు సమయం కావాలి. ఏదైనా ఒక మొక్కను అంటుకట్టినప్పుడు వెంటనే అది ఫలించి అది పువ్వులు పూయదు, కాయలు కాయదు. దానికి ఒక సమయం ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఆ చెట్టు చక్కగా కట్టబడుతుంది. అంటే ఈ చెట్టులోని శక్తి బలం అంతా కూడా ఆ మొక్కలోనికి, ఇంకొక తీగలోనికి వెళ్ళడం, ఇంకొక కొమ్మలోనికి వెళ్ళడం, ఆ విధంగానే దాని యొక్క సారం అంతా అది గ్రహించగలుగుతుంది. ప్రభువుతో మనం సమయం గడిపినప్పుడు మనము అనేక విషయాలు, దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటాము. దేవుని యొక్క పరిచర్య చేయడానికి కావలసినటువంటి అంశములన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాము. అందుకే చాలామంది థియాలజీ చదువుతారు, వేద జ్ఞానము, వేదాంతము, ఇవన్నీ కూడా చదివి, వేద శాస్త్రం చదివి దేవుని గురించి తెలుసుకొని ఇంకా అభివృద్ధిలోనికి రావడానికి ఆ విధంగా మనం దేవునితో ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. ఆ తర్వాతనే మనము దేవుని యొక్క చిత్త ప్రకారము అధికారం కలిగిన వారమై దయ్యములను వెళ్ళగొట్టగలము, సువార్తను ప్రకటించగలం. అలాంటి దేవుని కొరకు పని చేయాలంటే మనము ముందుగా దేవునితో సమయం గడపాలి. ఆ విధంగా గడపడానికి మన హృదయాలను మనం తీర్మానించుకోవాలి, సిద్ధపెట్టుకోవాలి, స్థిరపరచుకోవాలి. ప్రతిదినము కూడా దేవునితో మనం సమయం గడుపుట ద్వారా ప్రతిరోజు మనకు కావలసినటువంటి అనేకమైన గొప్ప శక్తిని, బలమును, అనేక విషయాలు చేయడానికి మనము చేసే పరిచర్య నిమిత్తమైతేనేమి, ఇంకా మనం చేసే ఉద్యోగ జీవితాలలో మనకు కావాల్సిన స్కిల్స్ అయితేనేమి, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మన నోటి మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా ఆయన చిత్తానుసారంగా ఏ విధంగా మనం జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, ఆయన యొక్క వాక్యం ధ్యానించడం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి అనుదినము దేవునితో సహవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ప్రేమతో మనకు అనుదినము ఉదయంలోనే మనకిస్తున్నటువంటి ఆహ్వానాన్ని మనం అందుకోవాలి. ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆయనతో సమయం గడపడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మనకు ఎంతో తొందర ఉంటుందంట కదా. అనుదినము చాలామంది చెప్పేది, ఎక్కడ అస్సలు టైమే ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం ఉండదు అని ఒక్కొక్కసారి అనుకుంటాం కదా. అయితే మనము ఆ సమయాన్ని కేటాయించుకొని పనులు చేయాలి. ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయన ఎప్పుడు కూడా తనకు చాలా పని ఉందంటే అతడు ఇంకా చాలా ఎక్కువగా అతడు సమయం గడిపి దేవునితో ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉంటాడు. అందుకని అతని యొక్క దినములో
తన పని అంతటిని కూడా తను ఎంత లేట్ అవుతుంది అని అనుకుంటాడో అంతలో సగం సగం టైంకే అతడు కంప్లీట్ చేయగలుగుతాడంట. ఎందుకంటే అతడు దేవునితో సమయం గడిపాడు ఎక్కువ కాబట్టి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కువ పని ఉందంటే అదనం మనము ప్రార్థనకు సమయాన్ని తక్కువగా కేటాయించుకుంటాం. అందువలన మనము ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో గుర్తుంచుకొని గమనించుకొని మనము జాగ్రత్తగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవునితో సమయం గడపడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం కదా. దేవుడు కోరుతూ ఉన్నాడు, ఆయన అంటున్నాడు తనతో ఉండాలని. కాబట్టి మనము ఆయనతో ఉండడానికి ఎల్లప్పుడూ కూడా సమయాన్ని కేటాయించుకుందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మా దైనందిన జీవితంలో నీతో ముందుగా మేము సమయం గడిపిన తర్వాతనే మా పనులలోకి మేము వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. మా యొక్క జీవితాలలో మేము నీ కొరకు సమయం కేటాయించుకోవడానికి, నీతో సమయం గడపడానికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, మా ప్రభా, నీవు మాతో ఉన్న సమయంలోనే మేము అనేక విషయాలు నేర్చుకుంటాము. వాక్యము ధ్యానించే సమయంలో అనేక విషయాలు నేర్చుకుంటాము తండ్రి. ఈ లోకంలో మేము ఒకవేళ నీ పరిచర్య చేయడానికైనా, మా జీవితాల మాకు సంబంధించిన ఉద్యోగంలో చేయడానికైనా తండ్రి, నీ కృప లేకపోతే మేము ఏం చేయగలము? మా ప్రభా, నీవే మాకు సహాయం చేయాలి. ఎంత పెద్ద ఆఫీసర్లైనా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా, ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంక ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా ప్రభా, వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చేది నీవే. మా ప్రభా, ఈ లోకంలో ప్రతి పని కూడా నీవు నియమించినదే. ప్రతి పని మేము చేస్తూనే నీకు మహిమకరంగా జీవించాలి. మేము చేసే ఏ పనిలో అయినా కూడా అలసత్వం లేకుండా తండ్రి, మేము సిన్సియర్గా, యథార్థతతో, నీతిగా, నిజాయితీగా పనిచేయాలంటే ప్రభా, నీ కృప మాకు ఎంతో అవసరం ప్రభా. అందుకే ఉదయకాలం నా తండ్రి, మేము ముందుగా నీతో సమయం గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా సమయాలను నీ చేతులలో ఉంచుకున్నావు నాయన ప్రభా. మేము నిన్ను స్తుతిస్తూ గడపడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. మా జ్ఞానం ఇవ్వండి. మా యొక్క మాటలు, తలంపులు, క్రియలు సరిగ్గా ఉండినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మేము ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడడానికి, నీ స్వార్థ ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా. మా యొక్క చేతలు, మా యొక్క క్రియలన్నీ కూడా ఇతరులకు మేలుకరంగా, మా మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించండి. సమయపాలన అనుగ్రహించండి. వారు చక్కగా సిద్ధపడినట్లు, ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్నారు నాయన. వారికి అందరికీ మంచి తెలియని జ్ఞానం అనుగ్రహించి చక్కగా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఉన్నత చదువుల కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన కోర్సులలో అడ్మిషన్ దొరుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా నాయన, నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అనుగ్రహించండి. ఎంతోమంది ఏ ఉద్యోగము లేక ఎంతో కష్టపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల సమస్యల్లో ఉంటున్నారు నాయన. కనికరించి వారి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ప్రతి లోపమును సవరించగలిగిన శక్తివంతులు మీరు నాయన ప్రభా. నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా కలతలు అనేటివి లేకుండా కాపాడండి. అవును ప్రభా, మరి కుటుంబాలు
సంఘంలో చాలా ప్రాముఖ్యమైన రాళ్ళుగా ఉన్నాయి మా తండ్రి. ఒక్క రాయి కూడా ఎంతో విలువైనది. కుటుంబాలపైన దాడి చేస్తున్న అపవాదిని ఈ శ్రమలో బంధిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబం కూడా విచ్ఛిన్నం కాకుండా కలిసిమెలిసి ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభా వృద్ధులను చిన్నారులను మీ సందులో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగానైనా ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తండ్రి దయ ఉంచి తప్పకుండా ఆయన మీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచం తండ్రి. మా తండ్రి మరి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఐసీలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి. కనికరించమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి సర్జరీలు గుండా వెళ్తున్న వారికి క్షేమంగా ఆ సర్జరీ నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. కీమోథెరపీలు గుండా డయాలసిస్లు గుండా వెళ్తున్న వాళ్ళని ప్రభా మీరు కనికరంతో దీవించి నాయన ఆ పరిస్థితుల్లో నుంచి ఆ అవసరత రాకుండా వారిని స్వస్థపరిచి నాయన కాపాడం తండ్రి. మా ప్రభా నాయన మరి భయంకరమైన వేదనకరమైన బాధలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు స్వస్థపరచం తండ్రి. నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన, కృపతో సహాయం చేయండి. మా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. ఎంతో అనిశ్చితితో ఉన్నాం ప్రభా, మరి మీరు కనికరించమని వేడుకొంచున్నాము. ప్రాముఖ్యంగానైనా రెండవ రాకడ దగ్గరలో ఉన్నదని మేము నమ్ముతున్నాము. మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మరి ఇజ్రాయెల్ దేశంను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా ఆయా ప్రాంతాలలో ఉన్న మా బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరినీ కూడా నైనా మరి మీరు క్షేమంగా కాపాడండి ప్రభా. ఎవరు కష్టాలలో ఇరుక్కోకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలను వెలిగించండి. మీ శిలువ విలువను అర్థం చేసుకొని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభా మరి వారు ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎత్తబడే వారిలో ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరిని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, నడిపిస్తున్నారు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. న్యాయమూర్తివి నీవే తండ్రి. మరి వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ ఎంతోమంది ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగ స్థలాలలో తండ్రి అనేక మంది కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభా సేవకులను ఆశీర్వదించండి. మీ యొక్క కాపుదల్లో వాళ్ళని భద్రంగా కాపాడండి. ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.